Good morning children. Today we are going to learn a new chapter, pair of linear equations in two variables. Okay, ఇక్కడ చూసినట్లయితే pair అంటే జత. Linear equation. What is a linear equation? Okay, equation of the form x plus y is equal to 3 is called linear equation. 2x is equal to 7 is a linear equation. Y equal to minus 3 is a linear equation. 4 minus x is equal to 7 is a linear equation. Okay, all these are linear equations. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీటి యొక్క పవర్స్ 1 అయితే అప్పుడు ఆ ఈక్వేషన్ ఏమంటామంటే లినియర్ ఈక్వేషన్ అంటారు. మరి ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈక్వేషన్ హ్యావ్ two variables x and y. Okay, this equation have only one variable. This equation have only one variable. In our 6th class, we learned only linear equation in only one variable. Okay, వాటిని మనం సింపుల్ ఈక్వేషన్ నేర్చుకున్నాం. మన 9th క్లాస్కి వచ్చేటప్పటికి ax ప్లస్ by ప్లస్ c ఈ టైప్ ఈక్వేషన్ 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 7 ఇటువంటి టైప్ ఈక్వేషన్ మనం నేర్చుకున్నాం. అక్కడ చూసినట్లయితే ఒక ఈక్వేషన్ మాత్రమే ఇచ్చి సాల్వ్ చేయమనేవారు, వీటి యొక్క సొల్యూషన్ అవన్నీ. మరి ఇక్కడ చూసినట్లయితే 2 ఈక్వేషన్స్ ఇస్తారన్నమాట. ఇటువంటి ఈక్వేషన్లే 2 ఈక్వేషన్లు ఇచ్చేసి వాటిని సాల్వ్ చేయమంటారు. వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. ఓకే, ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు x² ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది. మరి ఈక్వేషన్ సింపుల్ లినియర్ ఈక్వేషన్ అవుతుందా? అవదు. ఎందువల్ల అంటే ఇక్కడ పవర్ 2 ఉంది. అదేవిధంగా x ప్లస్ 2y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ లినియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. ఎస్, ఇట్ ఈజ్ ఏ లినియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, పవర్ 1 ఉంది. అదేవిధంగా 4x ప్లస్ 3y మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ లినియర్ ఈక్వేషన్. ఎస్, ఇట్ ఈజ్ ఏ లినియర్ ఈక్వేషన్. ఈజ్ ఏ లినియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్? నో, ఇట్ ఈజ్ నాట్ ఏ లినియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి, మనం అడిగింది ఏంటి ఇక్కడ 2 వేరియబుల్స్, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ లినియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, సపోజ్ x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 8 ఈజ్ ఏ లినియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఎస్, ఇట్ ఈజ్ ఏ లినియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. మరి ఒక వేరియబుల్ మనకు కనబట్టలేదు, ఎక్కడ ఉంది అది? దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 2, y యొక్క కోఎఫిషియంట్ 0. ఓకే, ఇప్పుడు ఇన్ జనరల్ an equation of the form ax plus b plus c is equal to 0 where a comma b comma c are real numbers and where at least one of a or b is not 0. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడే చెప్పుకున్న 2x plus y is equal to 0 is a linear equation అన్న in 2 variables. Suppose 2x is equal to 8 తీసుకున్నాం. ఇప్పుడే x యొక్క కోఎఫిషియంట్ కంపల్సరీ ఈ రెండింట్లో ఒకటి కంపల్సరీ నాన్ జీరో అయి ఉండాలి. ఒకవేళ 2 జీరోలు అయితే చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ అవుతుంది 0 ఇంటూ ఎక్స్ 0, 0 ఇంటూ వై 0, 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఇట్ పాసిబుల్? నో. దట్స్ వై ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఆర్ వై యొక్క కోఎఫిషియంట్ కంపల్సరీ ఏమై ఉండాలి? నాన్ జీరో నెంబర్స్ అయి ఉండాలి. 2 నాన్ జీరో అయితే నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 7 ఉంది. ఎక్స్ కోఎఫిషియంట్ ఏ, వై కోఎఫిషియంట్ బి, ఈ రెండు కూడా నాన్ జీరో నెంబర్స్. మరి ఒక్కొక్కసారి 3y ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ కోఎఫిషియంట్ అంతా ఇక్కడ 0. ఓకే, మరి అదేవిధంగా మనకి బిట్స్లో వస్తాయి. ఇక్కడ కండిషన్ a² ప్లస్ b² నాట్ ఈక్వల్ టు 0. ఏ లినియర్ ఈక్వేషన్ తీసుకున్నా సరే ఏ అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్, బి మీన్స్ వై కోఎఫిషియంట్, వాటి యొక్క స్క్వేర్లు తీసుకుని సమ్ చేసినట్లయితే అది కంపల్సరీ నాన్ జీరో అయి ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ జనరల్ ఫార్మ్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్ ఫార్మ్ ఏంటం ఇది? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ కామా పీ కామా సి ఏంటివి? రియల్ నెంబర్స్. మీ ఇష్టం ఏ నెంబర్స్ అని తీసుకోవచ్చు రియల్ నెంబర్స్లో. అదేవిధంగా కండిషన్ ఏంటి? ఇక్కడ ఇంపార్టెంట్ కండిషన్ a² ప్లస్ b² నాట్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా. మార్క్ ది కరెక్ట్ ఆప్షన్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్.
which of the following equation is not a linear equation? Not a linear equation. Okay, linear అంటే పవర్ ఎక్స్పోనెంట్ 1 అయి ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి అన్ని వేరియబుల్ యొక్క పవర్ 1 వేరియబుల్ యొక్క పవర్ 1 కాబట్టి ఈజ్ ఏ లినియర్ ఈక్వేషన్. మరి ఇక్కడ చూసినట్లయితే వేరియబుల్ పవర్ అన్నీ కూడా 1 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ లినియర్ ఈక్వేషన్. ఇక్కడ కూడా చూడండి పవర్ 1 అందుకు ఇట్ ఈజ్ ఏ లినియర్ ఈక్వేషన్. ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈస్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ y? పవర్ 2 ఉంది ఇక్కడ. therefore it is not a linear equation. Answer is C. Next, which of the following is a linear equation in one variable? One variable. Linear equation in one variable. ఇక్కడ చూసినట్లయితే it contains two variables x and y. మనకి లినియర్ ఈక్వేషనే కానీ వన్ వేరియబుల్లో కాదు అది. మరి ఇక్కడ చూసినట్లయితే చూడండి టీ సేమ్ టీ. therefore it is a linear equation in one variable. మరి ఇక్కడ వన్ వేరియబుల్ కానీ ఇట్ ఈజ్ నాట్ ఏ లినియర్ ఈక్వేషన్. ఇట్ స్క్వేర్ ఉంది. హియర్ ఆల్సో ఇక్కడ వన్ వేరియబుల్ కానీ ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ బి. మరి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2t క్యాన్సిల్ అవుతుంది. which of the following numbers is a solution for the equation 2 into x plus 3 is equal to 18? ఓకే, దీన్ని సాల్వ్ చేయండి. 2 into x plus 3 ఈక్వల్ టు 18. 2ని ట్రాన్స్పోజ్ చేయండి. x plus 3 is equal to 18/2. x plus 3 equal to 9. x is equal to transpose 3 to right side. It becomes -3. Then the answer is 6. x is 6. Where is x? Answer is B. The similar way next one, the value of x which satisfies the equation 2x minus 4 minus x is equal to 5. 2x minus 4 minus x is equal to 5 minus x. 2x minus 4 minus into minus plus x is equal to 5 minus x. Take variables to left side, numbers to right side. 2x plus x and then 3x. ఈ x on right side left side తీసుకొస్తే plus x it becomes 5 minus 4 becomes plus 4. Now 3x plus x 4x is equal to 9. x is equal to 9/4. 9 4 పెట్టి డివైడ్ చేయండి. ఎంత టైమ్స్ అన్నాం? 2 4s are 8 1 0 2 times 8 2 0 5 times ఎంత వచ్చింది? 2.25. Answer is C. Okay, the equation x minus 4y is equal to 5 has no solution or two solutions or unique solution or infinitely many solutions. It has infinitely many solutions. Okay, ఎందువల్ల అంటే ఇక్కడ సపోజ్ x minus 4y is equal to 5. x ప్లేస్లో 1 తీసుకుందాం, y ప్లేస్లో -1 తీసుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 + 1 5. అదేవిధంగా ఇక్కడ మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం XY ప్లేస్లో 5 అయ్యే విధంగా మనం చాలా క్వశ్చన్స్ చాలా ఆన్సర్లను రాసుకోవచ్చు. సపోజ్ 2 తీసుకుందాం. 4 2s are 8 -8 వచ్చింది. సపోజ్ 13 వేద్దాం. అంటే x ప్లేస్లో 13 y ప్లేస్లో 2 రాసుకున్నాం. ఇది కూడా ఏమవుతుంది? సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇది ఒక సొల్యూషన్. ఈ విధంగా ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి మనకి? చాలా ఉంటాయి. సపోజ్ ఇక్కడ 4 into -2 రాద్దాం పని. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 2s are 8. ఇక్కడ -3 తీసుకుందాం. ఇది కూడా ఎంత వస్తుంది? ఇప్పుడు 5 వస్తుంది. ఈ విధంగా మనం ఎడిషనల్ బాగా వచ్చినట్లయితే ఇలా నోట్తోటే మనం వారలుగా చాలా సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మరి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. దట్ మీన్స్ a linear equation in two variables have infinitely many solutions. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం x minus 4y is equal to 5 కి x ప్లేస్లో 1 y ప్లేస్లో -1 రాస్తే దీన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే 1 minus 4 into -1 is equal to 5. 1 plus 4 is equal to 5. 5 is equal to 5. Therefore 1, -1 is a solution.
1, -1 ఈజ్ ఏ సొల్యూషన్. ఓకే, ఈ x, y వాల్యూస్ని ఏమంటున్నాం అంటే ఈ లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్ అంటారు. ఇదే డెఫినేషన్. ద పేర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ది వేరియబుల్స్ ఆఫ్ x and y which together satisfy each one of the equations is called the solution of pair of linear equation. సపోజ్ ఇక్కడ ఈక్వేషన్ ఉంది, ఇంకో ఈక్వేషన్ సపోజ్ 2x - 5y = 10 ఉంది. ఇది ఓన్లీ దేనికి సొల్యూషన్? ఈ ఒక్కదానికే సొల్యూషన్. మరి అలా కాకుండా x - 4y = 5 ఈ రెండు ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే విధంగా మనం కనుక x, yలను ఫైండ్ అవుట్ చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే ఉంటుంది, ఒక సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది. ఆ వాల్యూస్ని ఏమంటామంటే ఈ రెండింటికి సొల్యూషన్ ఉంటాయన్నమాట. ఈ రెండింటికి మనకు ఒక సొల్యూషన్ ఉంటుంది. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో చాలా వస్తాయి, కొన్ని సందర్భాల్లో సొల్యూషన్ ఉండదు. ఇవే ఈ చాప్టర్లో మనకు ఉన్నటువంటి లెక్కలు. మరి ఎప్పుడు ఒక సొల్యూషన్ ఉంటుంది, ఎప్పుడు చాలా సొల్యూషన్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి, ఎప్పుడు సొల్యూషన్ ఉండదు అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్ ఇప్పుడు ax + by + c = 0 ఈక్వేషన్ ఉందాం. ఓకే, ఇట్స్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఇట్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఈ ఈక్వేషన్ మనం గ్రాఫ్ డ్రా చేస్తాం లాస్ట్ ఇయర్. మనం ఏమొచ్చినాయి, మనకి లైన్ వస్తుంది. 2 పాయింట్స్ తీసుకున్నట్లయితే 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఒక లైన్ వస్తుంది. మరి అదేవిధంగా ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. 2 లైన్స్ని మనం ఇక్కడ ప్లేన్ మీద డ్రా చేస్తే ఈ 3 సందర్భాలు వస్తాయి మనకి. అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి, లేదా ప్యారలల్ లైన్స్ అవుతాయి, లేదా ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఇలాగ ఒకదాని మీద ఒకటి ఉంటే దాన్ని ఏమంటామంటే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. కోఇన్సిడెంట్ లైన్స్ ఈ 3 సందర్భాలు ఉంటాయి మనకి. ఈ 4వ సందర్భం, 4వ కేసు ఉండే అవకాశం ఉందా? లేదా. దట్ మీన్స్ వెన్ 2 లైన్స్ ఆర్ డ్రాన్ ఇన్ ద సేమ్ ప్లేన్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3 సిచ్యువేషన్స్ ఆర్ పాసిబుల్. The 2 lines may intersect at one point. 2 lines may not intersect. That means they are parallel. 2 lines may be coincident. ఒకదాని మీద ఒకటి కోఇన్సిడెంట్ అవుతాయి. మరి ఈ కేసులో మనకి ఈ పాయింట్ ఏమవుతుందంటే సొల్యూషన్ అవుతుందన్నమాట. ఈ పాయింట్ ఏ పాయింట్ దగ్గర అయితే మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది, సొల్యూషన్ అవుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ అవ్వదు. దీనికి ఈ కేసులో మనకి సొల్యూషన్ ఉండదు. మరి ఇక్కడ చూసినట్లయితే ఒకదాని మీద ఒక లైన్ ఉన్నాయి. ఈ లైన్ మీద ప్రతి పాయింట్ కూడా ఏమవుతుంది, సొల్యూషనే అవుతుంది. దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్లీ మైనస్ సొల్యూషన్స్ ఉంటాయి ఈ కేసులో, ఈ టూ లైన్స్కి కూడా. ఓకే, మరి ఇప్పుడు చూసినట్లయితే మనకి 2 లైన్స్ ఇచ్చారు మనకి. సపోజ్ 2x + 3y - 7 = 0 ఒకటి, 4x - 5y + 8 = 0. ఈ పేర్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అనేది మనం 2 రకాలుగా తెలుసుకోవచ్చు. ఎలాగంటే గ్రాఫ్ ద్వారా, గ్రాఫ్ డ్రా చేసి గ్రాఫ్ పేపర్ మీద తెలుసుకోవచ్చు. మరి అలా కాకుండా ఒక చిన్న కాన్సెప్ట్ ఉందన్నమాట. వీటి యొక్క కోఎఫిషియెంట్స్, ఎక్స్ కోఎఫిషియెంట్స్, వై కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో. సపోజ్ మనకి 2 లైన్స్ ఏ విధంగా ఉన్నాయి. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 0. ఈ 2 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి ఇక్కడ? a1, a2. వై కోఎఫిషియెంట్స్ b1, b2. వీటికి రేషియో కట్టండి. a1/a2, b1/b2. అంటే ఇక్కడ 2/4 వచ్చింది. 2/4. ఇది a1/a2. b1/b2 అంటే 3/-5 అంటే -3/5. వీటిని కంపేర్ చేయాలన్నమాట. ఈ రేషియోస్ని కంపేర్ చేస్తే సపోజ్ ఇక్కడ 2 ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. c1/c2 కూడా కట్టారు. అప్పుడు ఆ 2 లైన్స్ ఏమవుతాయంటే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి అన్నమాట. ఏ లైన్స్ అవుతాయి? కోఇన్సిడెంట్ లైన్స్. దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. దానికి ఎన్ని సొల్యూషన్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. ఒకదాని మీద ఒకటి లైన్స్ కోఇన్సిడెంట్ అయితే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. మరి అలా కాకుండా ఇక్కడ చూస్తాను చూడండి, ఈ 2/4 నాట్ ఈక్వల్ టు -3/5 వచ్చింది. అంటే నాట్ ఈక్వల్ టు వచ్చిందన్నమాట. సపోజ్ a1/a2 ఫైండ్ అవుట్ చేసాం, b1/b2 ఫైండ్ అవుట్ చేసాం, 2 నాట్ ఈక్వల్ టు వచ్చినాయి. ఈ నాట్ ఈక్వల్ టు ఉన్నట్లయితే అప్పుడు ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి అన్నమాట. ఇందాక చెప్పుకున్నాం కదా ఎలా ఉంటాయి లైన్స్.
దీనికి ఎన్ని సొల్యూషన్లు ఉంటాయి? యూనిక్ సొల్యూషన్ అంటే 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. దీనికి ఎన్ని సొల్యూషన్లు ఉంటాయి? 1 సొల్యూషన్. మనకి థర్డ్ కేసు చూడండి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అయ్యి c1/c2 కనుక నాట్ ఈక్వల్ టు అయితే అప్పుడు ఆ 2 లైన్స్ ఏమవుతాయంటే ప్యారలల్ లైన్స్ అవుతాయి. ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్ ఉంటుందా? ఉండదు, నో సొల్యూషన్. ఓకే, మరి వీటిని బేస్ చేసుకుని కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. మరి ఇవన్నీ కూడా ఈ టేబుల్ ముఖ్యంగా బాగా చూడండి. ఈ ఎప్పుడు ఏమవుతుంది, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే వాటిని ఏమంటారు? లైన్స్ని, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. దానికి ఎన్ని సొల్యూషన్లు ఉంటాయి? ఓకే, ఈ టేబుల్ని బాగా నేర్చుకుందామా, ప్రాక్టీస్ చేయాలి. ఈ టేబుల్ 2-3 సార్లు చదవండి. ఓకే, థ్యాంక్ యూ.